సరే, మనం ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నీ ఉచితమైన కృపయ్యా, నీ ఉచితమైన కృపయ్యా అని ప్రతి ఒక్కరు కూడా నోరిపి దేవునిస్తామా. ప్రభా, మమ్మల్ని ఏది కాపాడవు తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టే మేము బ్రతికుండాలని చెప్పి దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. కోయిర్ వారు కూడా వస్తారు. నీతో సమం ఎవరయ్యా? పాడాలి, వెనకాతలు అందరూ పాడాలి. నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము తన దానాద్యులు ఒక చోట పోగేసిన మనిషి జీవితానికి సాటి రాదంట. జీవనదులన్నీ సర్వ సముద్రాలై ఒకపై ఎగిసినా సరే మనం తాకలేమంట. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని
స్థుతించారు. నీకు గాయాలు పరీక్ష రేపి నేను అనేక సార్లు నన్ను బాధ పెట్టాను, అయినా నన్ను ఎంతో ప్రేమించే తండ్రి. చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పండి. పైకి చెప్పలు పెట్టామండి, పైకి చెప్పలు పెట్టాము, చేతులు పైకి ఎత్తి బిగ్గరగా ఆత్మపూర్ణులే 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 బదస్మి నోరిపాలి బిగ్గరగా ఇదేనండి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు, మనం రక్షిస్తున్నందుకు, ఆయన కంటి పాపలో మనం రక్షిస్తున్నందుకు ఏమి ఇవ్వగలం? బిగ్గరగా ఇంకా బిగ్గరగా చెప్పగలరు. అక్కర్లో ఉన్నవారు ఆఖర్లో ఆఖరు చేస్తున్నారు, ఆఖరు చేస్తున్నారు. ఎవరైతే ఆత్మపూర్ణమే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే కృతజ్ఞతతో ఆరాధన చేస్తున్నారో, బిగ్గరగా బిగ్గరగా Hallelujah, hallelujah, hallelujah.
హల్లెలూయా 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 బిగ్గరగా చెప్పండి దేవుని మహిమపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనతో సమం ఎవరు? ఆయనలా ప్రేమించేదెవరు? ఆయనలా క్షమించేవారెవరు? ఆయనలా ఆదరించేవారెవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆయనకి సాటి ఎవరైనా ఉన్నారా? ఆయనకి సాటి ఎవరైనా ఉన్నారా? మొక్కల మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీదకి వెళ్దాం. జలముల్లో పడి దాటి వెళ్ళినా నిన్నేమీ చేయలేవు. ఎంత గొప్ప వాగ్దానం కదండి. నదుల మధ్యలోంచి వెళ్ళినా నిన్నేమీ చేయవు. ప్రభు యేసునందున విశ్వాసం ఉంచితే, విశ్వాసం లేకపోతే చిన్న పురుగు కొడితే చాలు చనిపోతారని. ఆయన ఎంత విశ్వాసం ఉంచినట, మరణించినను తిరిగి బ్రతుకుతాడట. ఎంత గొప్ప మాట కదా. ఎలా ఉంది మన పరిస్థితి? ఆపద వచ్చిందంటే భయపడిపోతాం. అది వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు ఫ్రీ అయిపోతాం. ఆ భక్తి, ఆ భయము అన్నీ ఉండవండి. ఫ్రీ అయిపోతాం. అప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలామంది భయపడిపోయారు. కొద్ది రోజుల వరకు భయమే. చిన్న వర్షం వస్తుందంటే భయం, గాలి వస్తుందంటే భయం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసాం, ఒకటి ఎదుర్కొన్నాం. ఇప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారు కదా. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదండి. అసలు ఇప్పుడు వస్తున్న విపత్తులు కూడా అసలు ఆ వాతావరణం కేంద్రానికి కూడా అంతుపట్టడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియడం లేదు. మనకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మనుషులు ఎలా అలర్ట్ చేయగలరు? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెప్తుందండి, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకనే ఎవరు మట్టుగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మరణానికి సమయం లేదండి. మరణానికి సమయం లేదు. కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల క్రితం అయితే తెలిసేదేమో, కానీ ఇప్పుడు తెలియడం లేదు. ఇంట్లోంచి వ్యక్తి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తాడా అనే గ్యారంటీ లేని రోజుల్లో మనం ఉన్నాం. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన హత్తుకోవాలి. ఎక్కడెక్కడో ఉంటాం. చాలాసార్లు చెప్తాను, ఈ లోకానుసారంగా ఒక వాచ్ నమ్ముతాం, ఒక సమయాన్ని నమ్ముతాం, గడియారాన్ని నమ్ముతాం, మనుషులు నమ్ముతాం. నైట్ పెట్టుకుంటాం అలారం, మార్నింగ్ 4 o'clock లెగుస్తామనే నమ్ముతామా? ఎంత నమ్మకం కదండి. అలారం మార్నింగ్ 4 o'clock లేపుతుంది నన్ను, నేను లెగిసి చదువుకోవాలి. ఎంత విశ్వాసం. ఒక అలారం, మనిషి సృష్టించిన ఒక అలారం, ఎంత విశ్వాసం. మార్నింగ్ 4కి నేను లెగుస్తాననే గ్యారంటీతో పడుకుంటాం. కానీ చాలామంది లేవరు. నిద్రలోనే పోతారు, నిద్రలోనే వెళ్ళిపోతారు. కానీ అలారం నమ్మినట్టు యేసు ప్రభు నమ్మగలుగుతున్నావా? నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడ్డు. నా యందు విశ్వాసం, అలారం నమ్మినంత విశ్వాసం దేవుని మీద ఉండట్లేదు కదండి. దేవుని మీద ఉండట్లేదు. విశ్వాసం అంటే ఏంటి? ఎలా ఉంచగలం? ఒక చిన్న పాపని తండ్రి ఎత్తుకుంటాడు కదండి. ఎత్తుకొని ఏం చేస్తాడు? గాల్లోకి విసిరాడు అనుకోండి, ఆ పాప ఏమైనా భయపడుతుందా? తండ్రి గాల్లోకి విసిరి, అమ్మో మా నాన్న చంపేస్తున్నాడేమో భయపడుతుందా? గాల్లోకి విసురుతుంటే ఆ పాప నవ్వుతుంది కదా. నవ్వుతుందా, ఏడుస్తుందా? అమ్మో మా నాన్న నన్ను ఏదో చంపేస్తున్నాడని. గాల్లోకి విసురుతుంటే నవ్వుతుంది ఆ పాప. ఎందుకంటే నన్ను విసిరిన వారు ఎవరు? మా డాడీ. ఎంత కాన్ఫిడెన్స్ చూసారా? మా డాడీ.
మా నాన్న, మీ పరలోక తండ్రి మీద ఆ విశ్వాసం ఉందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరం కూడా. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కనుక మనల్ని మనం చాలా తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఒదిగి ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చెప్తారందరూ? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు. ఆరాధన చేద్దాం, చేతులు పైకెత్తి. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ కృపకై. చెప్పాలి. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. చేతులు రెండు పైకెత్తి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభు యేసును నువ్వు నమ్ముతున్నావా? దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో నన్ను కాపాడుతున్నావా? నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై పూర్ణమైన ఆత్మతో, పూర్ణ మనస్సుతో నేను స్తుతిస్తానయ్యా. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఒక గడియారాన్ని నమ్ముతున్నావు, మనిషిని నమ్ముతున్నావు, ప్రతిదాన్ని నమ్ముతున్నావు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఏదో దీని మీదకి రావాలి. నీ సృష్టికర్త అయిన దేవుని మీద విశ్వాసం ఉంచు, నువ్వు బ్రతుకుతావు. చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై మనసుతో కొనియాడుదను, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై పూర్ణాత్మ మనసుతో కొనియాడుదను. ఆరాధన ఆత్మతో, ఆత్మతో చేయి, హృదయపూర్వకంగా చేయి. నీ మేలులకై ఆరాధన చేస్తాయా? నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ధనవంతులుగా చేయటకు, నన్ను ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో నిన్ను కొనియాడుతాను యేసయ్యా. రావాలి నీ విశ్వాసం అంతా. ఈ లోకాన్ని నమ్ముతున్నాను, లోకంలో మనిషి కనపడిన వస్తువులు నమ్ముతున్నాను, దేవుని ఎదురు నేను నమ్మలేకపోతున్నాను. ధనవంతులకు చూపకు దారిద్రతను అనుభవించినావు, ధనవంతులకు చూపకు దారిద్రతను అనుభవించినావు,
చేతులెత్తామండి ఆఖరిగా బిగ్గరగా. నీ కృపకై ఆరాధన, ఈ స్థితి కొరకై, నీ కృప కొరకై ఈ స్థితికై, ఈ స్థితి కొరకై మరలా మరలా నీ కృపకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన. ఇక్కడనండి ప్రతి నోరు వినిపించారు. ఆఖరిగా చెప్తామా, బిగ్గరగా చెప్తాం, ఆరాధన చేద్దాం. ఆరాధనకు నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను ఆఖరిగా చెప్తామండి. జీవితం అంతా చెప్పినా సరే ప్రభు. నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన, ఆరాధన, నేను యేసును నమ్ముతున్నాను అన్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పలుగా పోయిస్తాం. నమ్ముతున్నారా? 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 యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నారా? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో ఇంకా బ్రతికున్నానంట ఆయన ఉచితమైన కృతజ్ఞత కలిగిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరైనా ఒక్కరు దేవుని స్తుతిస్తే ఒక్కరు ప్రార్థన చేస్తారు త్వరగా.